హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీకు మై సభ ఓటీటీ వెబ్ సిరీస్ గురించి అయితే క్లియర్గా చెప్పడానికి అయితే వచ్చేసారండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? మై సభ అనే వెబ్ సిరీస్ని దేవకట్ట గారు నిర్మించి రియాక్షన్ చేశారండి. ఇక ఇది ఓటీటీలో అయితే ఈరోజు రిలీజ్ అయిపోయింది. 6 hours 13 minutes అయితే ఎపిసోడ్స్ అయితే ఉన్నాయండి. మీరు ఎపిసోడ్స్ని చూస్తున్నంతసేపు కూడా ఎక్కడ బోర్ కొట్టదు, చాలా బాగా తీశారు. దేవాకట్ట గారు కేటానందమూర్తి గారికి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఇప్పుడు వరకు ఇండియాలో ఏ బయోపిక్ అయినా సరే అంత అబద్ధమే చూపించారు, నేను మాత్రం నిజం చూపిస్తున్నాను. కానీ నిజం చూపిస్తున్నాను కాబట్టి పేర్లు అయితే వాడదలుచుకోలేదు, ఎందుకంటే గొడవలు వస్తాయి కాబట్టి అని చెప్పి ఆయన చాలా బాగా చెప్పారు. నిజంగా అసలు అతను చెప్పింది నిజం అనుకుని నేను ఆ బయోపిక్ చూడడం జరిగింది. బట్ ఆ బయోపిక్లో అంతా నిజమే చెప్పారండి, 100% నిజమే చెప్పారండి. ఇది మీకు ఇప్పుడున్న కిడ్స్కి అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామందికి పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల రాజకీయాలు చాలామందికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు సీఎంఓ లేకపోతే ఎక్స్-సీఎం అనే ధోరణిలో తెలుసు. కానీ వాళ్ళ యొక్క ఉనికి, రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఉనికి ఎలా స్టార్ట్ అయింది అనే దాని మీద నిజంగా కావాలి అనుకోండి ఈ వెబ్ సిరీస్ చూడండి, ఇది అంతా నిజమే. స్టోరీలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఒక చంద్రగిరి నియోజకవర్గంలో కౌలుదారి రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఆయన ఎంఏ పిహెచ్డి చేసి మంచి చదువుకున్న వ్యక్తి. అలాగే రాజశేఖర రెడ్డి పులివెందులలో డాక్టర్ చేసిన ఒక వ్యక్తి. వీళ్ళిద్దరికీ ఒక తిరుపతి కాలేజీలో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందండి. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఇద్దరు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి దోహదపడుతుంది. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్ ఎజెండా ఏదైతే ఉందో దానికి అమౌంట్ ఉండదు. కానీ రాజశేఖర రెడ్డి గారు 2-3 సార్లు సపోర్ట్ ఇస్తారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర యొక్క ఫ్రెండ్షిప్ ఎంత క్లోజ్గా ఉంటుందంటే అది వాళ్ళ యొక్క ఫ్యామిలీ రిలేషన్ కూడా చాలా బలం పడుతుంది. కానీ ఈ బలం రాజశేఖర రెడ్డి గారి తండ్రి అయిన రాజారెడ్డి గారికి నచ్చదు. ఎందుకంటే రాజారెడ్డి గారు ఆ రోజుల్లో ఉన్న కుల జాడ్యం వల్ల మేము కులం గొప్పోళ్ళు, వీళ్ళు కులం తక్కువలు అనే ద్వారం చూస్తూ ఉండేవారు. ఆ విధంగానే రాజకీయం మొత్తం అంతా కూడా రంగు పులుపుని ఉంటుంది. ఇలా సినిమా అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ సినిమాలో ఇలా ముందుకెళ్తున్న కొద్ది కులాల యొక్క బలహీనత, కులం యొక్క విలువలు చెప్పుతూ కులంతో వల్ల రాజకీయం ఎటువంటి రంగు పులుపు ఉంటుందో చెప్తూ ముందుకైతే తీసుకెళ్ళారండి. ఇలా తీసుకెళ్ళిన క్రమంలో ఒకానొక దశలో పులివెందుల నుంచి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నగ్గుతారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి నియోజకవర్గంలో నగ్గుతారు. వీళ్ళిద్దరూ కలిసి మై సభలోకి అయితే ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినప్పుడు వీళ్ళు ఒక ఫ్రెషర్స్గా అసెంబ్లీలో కూర్చుంటే అసెంబ్లీలో వీళ్ళు వెనకాల కూర్చోబెడతారు. అటువంటి తరుణంలో వచ్చే సీన్స్ ఏదైతే ఉన్నాయో గూస్ బంప్స్ తెప్పించేయండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో చాలా తెలివితేటలుగా ఉంటాయి. ఒక సీన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు అతనికి డబ్బులు సరిగ్గా లేవు, అపోజిషన్ వాడు గట్టికి వచ్చి పెడుతున్నాడు. అయినా సరే నేను నగ్గాలి అంటే ఏం చెలుత్తులు వాడాలి అనుకున్నప్పుడు అతని దగ్గర ఉన్న 1,00,000 రూపాయల మనీని దొంగ నోట్లుగా మార్చి చంద్రబాబు నాయుడు గారు దాన్ని అపోజిషన్లో ఉన్న తన పర్సనల్ ఫ్రెండ్కి ఇచ్చేసి, ఒరే అపోజిషన్ దూరంలోనే నువ్వు ఈ డబ్బులన్నీ పంచి 20 లక్షల రూపాయలు. దాంతో ఏంటంటే ఈ 20 లక్షల రూపాయలు జనానికి వెళ్తే ఇవన్నీ దొంగ నోట్లు అని తెలిసి వాడు దొంగ నోట్లు పంచి పెడుతున్నాడు కాబట్టి వాడికి ఓట్లు లేరు, కనీసం చంద్రబాబు నాయుడు కానీ వేద్దాం అనేసి నాకు వేస్తారు, అలా నేను నగ్గుతాను అని తన యొక్క తెలివితేటలు చూపిస్తూ తను ఎలా నగ్గాడని చూపిస్తూ అసెంబ్లీలోకి వెళ్తాడండి. అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత ఎవరు తమల్ని గుర్తించట్లేదని తమకు తామే రెసిగ్నేషన్ తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఒక ఎలిగేషన్ అయితే క్రియేట్ చేస్తారు. ఆ ఎలిగేషన్లో చేకూరు బాబురావు అంటే ఇప్పుడున్న నాదెండ్ల భాస్కర్ రావు యొక్క అవినీతిని బయట పెడుతూ ఆ ఎపిసోడ్ అయితే రన్ అవుతుంది. దాంట్లో నాదెండ్ల భాస్కర్ రావు గారిని క్యాస్ట్ ఫీలింగ్గా కాపాడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు భుజాన్ని వేసుకుంటే, రాజశేఖర రెడ్డి సామాజిక వర్గంగా కాపాడుతున్నట్టు చెన్నారెడ్డి గారిని అంటే అప్పుడున్న సీఎంని కాపాడుతున్నట్టు అతను భుజాన్ని వేసుకుని ఇద్దరు దెబ్బలాడుకుంటున్నట్టు చేసి వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకుంటూ మైసభలో డెవలప్ అవుతారండి. ఆ విధంగా చెన్నారెడ్డి గారి యొక్క గవర్నమెంట్ కూలిపోతుంది. అలా కూలిపోయినప్పుడు ఢిల్లీ ఇందిరాగాంధీ, ఫిరోజ్ గాంధీ గారు తీసుకునే నిర్ణయాల వల్ల టంగుటూరి అంజయ్ గారు అంటే ఒక దళిత ముఖ్యమంత్రి ఫస్ట్గా అడుగు పెడతాడు మైసభలోకి. ఆ తర్వాత వీళ్ళ టెక్నిక్స్ యూజ్ చేసి అతను కూడా దింపి వీళ్ళు ఎలాగవ్వాలి అనుకునే తరుణాలు జరుగుతున్న సమయంలో ఈనాడు పేపర్ రామోజీరావు గారు, నాదెండ్ల భాస్కర్ రావు గారు తీసుకున్న ఒక నిర్ణయం వల్ల
ఎన్టీఆర్ రంగప్రవేశం చేయవలసి వస్తుంది. ఎన్టీఆర్ రంగప్రవేశం చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ని విమర్శించే విధానం ఏదైతే ఉందో, తొడగొట్టిన అల్లుడు అనేసి ఈనాడు పేపర్లో రాసినట్టు అలా ఆ విధంగా ముందుకెళ్తున్న సందర్భంలో ఎన్టీఆర్ సూపర్ హిట్ పార్టీ అని ప్రకటించడం వల్ల ఇందిరాగాంధీ కంగారు పడుతూ ఎన్టీఆర్ సినిమాలు చూడటం మొదలు పెట్టడం అనే ఎపిసోడ్స్ తీసే విధానం ఏదైతే ఉందో చాలా బాగుందండి. అలాగే ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీనే కంట్రోల్ చేసే టైం వచ్చినప్పుడు ఫిరోజ్ గాంధీని చూసి భయపడుతున్న రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న చెన్నారెడ్డి ఒక సీఎంలు భయపడే పొజిషన్ నుంచి ఇందిరాగాంధీ ఫిరోజ్ గాంధీని తప్పించి అతని చావుకి కారణం అవ్వడం అనేది చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. 1978లో ఫిరోజ్ గాంధీ గారు యాక్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పడానికి ఒక సీన్ అయితే ఇందిరాగాంధీకి ఫిరోజ్ గాంధీకి వేసిన ఎపిసోడ్ అయితే క్లియరెన్స్ ఇచ్చేసిందండి. అలా ముందుకెళ్తున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి అసలే రాజశేఖర్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు ఇందిరాగాంధీ అంటే ఇష్టం లేదు, కానీ ఆ పార్టీలో నగ్గుకు రావాలి. ఎందుకంటే ఉన్న టాపెస్ట్ పార్టీ అదే కాబట్టి దాంట్లో వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి ఇందిరాగాంధీకి భజన చేయవలసి వస్తుందని చేసి వాళ్ళు సతమతం అవుతున్న రోజులు అవన్నీ గుర్తు చేశారండి. ఇందులో శ్రీకాంత్ అయ్యర్ నాదన్ల భాస్కర్ క్యారెక్టర్ అయితే వేశారండి. దీంట్లో శ్రీకాంత్ అయ్యర్ గారు నాదన్ల భాస్కర్ యొక్క కోరత్వాన్ని, కన్నింగ్నెస్ని రాజకీయంలో ఒక కార్టూన్ చేసే విధానం ఏదైతే ఉందో టోటల్ ఎపిసోడ్ మొత్తం ఈ సినిమాలో అసలు నాదన్ల భాస్కర్ గారే మెయిన్ ఎపిసోడ్ అనేది అని చూపించడం చాలా బాగుందండి. అలా చివరికి రాదండ్ర భాస్కర్ గారు ఏమీ కాకుండా పోయి ఒంటరిగా మిగిలిపోవడం, అలా చంద్రబాబు నాయుడు గారేమో ఎన్టీఆర్ పక్షాన చేరి ఎన్టీఆర్ గారు సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు ఇతను బాగా ఎదగడం, రాజశేఖర్ రెడ్డి ఇందిరాగాంధీతోనే అపాయింట్మెంట్ తీసుకుని ఇందిరాగాంధీ రాజశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసి నువ్వే ఆంధ్రప్రదేశ్ నడిపించి అపోజిషన్ లీడర్గా ఉండాలనేసి ఇతనికి ఉత్తర్వులు జారీ చేయడం, ఇటువంటి సీన్స్ అయితే మాత్రం గూజ్ బంప్స్ తెప్పించండి. ఇదంతా నిజంగానే జరిగింది. ఈ మధ్యలో పరిటాల రవి యొక్క వ్యక్తిగత జీవితం అండ్ వంగవేటి రంగ యొక్క వ్యక్తిగత జీవితం, కులాల జాడ్యంలో వీళ్ళు ఎలా విడిపోవాల్సి వచ్చింది, అటువంటి తరుణంలో ఎవరు ఏ స్టెప్ తీసుకుని ఏ రాజకీయ పార్టీలో తలొగ్గారు అనే ప్రతి సీన్ని చాలా బాగా అర్థమయ్యేటట్టు దేవకట్ట గారు గూజ్ బంప్స్ వచ్చేలా తీశారు. ఇదంతా సినిమా యొక్క ఎపిసోడ్. కానీ సినిమాలో ద హైలైట్స్ ఎపిసోడ్ అవుతుందండి, అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క లవ్ స్టోరీ. ఇది చాలామందికి తెలియదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్సనల్ లవ్ స్టోరీ ఆ రోజుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారితో పాటు జర్నలిస్టులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వ్యక్తిగత జీవితం తెలుసు. దాన్ని కనుమరుగించేశారు. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏజ్ దాన్ని విధానాన్ని పట్టుకుని మనం ఇప్పుడు ఆ మాటలు మాట్లాడకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఒక లవ్ స్టోరీ ఉందని, ఆ లవ్ స్టోరీలో ఉన్న హీరోయిన్ ఎవరనేసి చాలామంది ఇప్పుడు ఆ మైసబ్ ఎపిసోడ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయ్యి గూగుల్ చెక్ చేసుకుంటారండి. మీరు గూగుల్ చెక్ చేసుకోక్కర్లేదు, నేనే ఆవిడ పేరు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారి క్లాస్మేట్ పిఆర్ వరలక్ష్మి గారు, నగిరి నియోజకవర్గం. ఆవిడ ఒక ఎక్స్ మినిస్టర్ ఉంచుకున్న ఆవిడ కూతురు అని నిజమే, అదంతా కూడా నిజమే. కానీ ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని ఇష్టపడటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆవిడని తీసుకెళ్ళి సినిమా ఎరంగడం కోసం తమిళనాడు చెన్నైలో వదిలేయడం, ఆ తర్వాత ఆవిడ ఎదిగింది చెన్నైలో ఎదిగింది, కన్నడలో ఎదిగింది, మలయాళంలో ఎదిగింది, కానీ తెలుగులో అమ్మ క్యారెక్టర్లు చేసుకుంటానికి మాత్రమే పరిమితమైన వరలక్ష్మి గారి గురించి చాలామందికి తెలియదు. వరలక్ష్మి గారి ఇదిగో మీకు ఫోటోలు చూపిస్తాను, ఈ ఫోటో చూస్తే మీరు గుర్తుపెట్టేస్తారు. ఓకే, ఈ వరలక్ష్మి గారితో చంద్రబాబు నాయుడు గారి యొక్క లవ్ స్టోరీ, దీని మధ్యలో వచ్చిన బోనస్ గారి యొక్క ఫ్యామిలీ గొడవలు ఎటువంటి అనే దాని మీద చాలా క్లుప్తంగా క్లియర్గా దేవకట్ట గారు అయితే తీశారు. మరి ఇది ఎంతవరకు ధైర్యం చేసి తీశారా అనేది ఇక దేవకట్ట గారికి వదిలేయాలి. అయితే దీని మీద టీడీపీ వర్గం కానీ అండ్ చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కానీ కోపడవలసిన అవసరం లేదండి. ఏ రోజుల్లో ఏ వయసులో ఏ లవ్ స్టోరీలు ఉన్నా కానీ అదేం తప్పు కాదు, కానీ అది చాలా అందంగా చూపించాలి. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టు చూపించలేదు, జస్ట్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, అక్కడి నుంచి ఏం జరిగింది అనే దాని మీద చాలా అర్థవంతంగా చాలా అందంగా అయితే తీర్చిదిద్దారు దేవగట్ట గారు. ఓకే, ఇక ఈ విషయాన్ని వదిలేస్తే చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయన రాజకీయ జీవితాన్ని కాపాడుకోవడానికి సినిమా అంతా ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఎటువంటి గొప్ప పనులు చేశారు, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఏ గొప్ప పనులు చేశారు, ఈ ఎపిసోడ్స్ కూడా కొంచెం యాడ్ చేసి క్లోజ్ చేసి ఉంటే బాగున్నాం. కాకపోతే 6 hours 13 minutes రావడం వల్ల ఈ ఎపిసోడ్స్ అయితే సెకండ్ వెబ్ సిరీస్కి అయితే
ఆయన వాడుకుందాం అనుకుంటున్నారో ఏమో, మరి దేవకట్ట గారికి ఏమో తెలియాలి నిర్ణయం. కానీ మీకు ఈ మై సభ ఎపిసోడ్స్ ఏదైతే ఉన్నాయో, వెబ్ సిరీస్ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనేసి నేను మీరు చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.